హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం డిజైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఐఓటీ మరియు నీడెడ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఐఓటీ కోసం డిస్కస్ చేద్దాం. సో మరి డిజైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఐఓటీ నెక్స్ట్ నీడెడ్ క్యాపబిలిటీస్ అంటే ఏంటి? ఓకేనా. సో ప్రిన్సిపల్స్ అంటే మనకి నార్మల్గా ఏం తెలుసు, రూల్స్, కండిషన్స్. సో ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అనేవి ప్రిన్సిపల్స్. నెక్స్ట్ క్యాపబిలిటీ అంటే నేను ఏం చేయగలను, కెపాసిటీ మనం ఏం చేయగలం, మన క్యాపబిలిటీస్ ఏంటి. సో నేను ఇది చేయగలను, నేను రాయగలను, నేను చదవగలను. సో మన క్యాపబిలిటీ ఇది. సో ప్రిన్సిపల్స్ అంటే ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. ఇక్కడ క్యాపబిలిటీస్ అంటే నేను ఏం చేయగలను. ఓకేనా. సో అర్థమైంది కదా. ఫస్ట్ హెడ్డింగ్స్ ఏంటని అర్థమే కదా. సో అందులోన సబ్ హెడ్డింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో ఈ మెయిన్ హెడ్డింగ్స్ లోపల కొన్ని సబ్ హెడ్డింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ సబ్ హెడ్డింగ్స్ కోసం నేను కొంచెం వివరిస్తాను చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీ. సో మెయిన్గా నేను ఏమని చెప్పాను, ప్రిన్సిపల్స్ అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో మన ఐఓటీలోన సెక్యూరిటీ అనేదాన్ని ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు నార్మల్గా ఐఓటీ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది మొత్తం కూడా నెట్వర్క్ బేస్డ్ మీద జరుగుతుంది. అంతే కదా. నెట్వర్క్ ద్వారానే మనకి ఏంటి, ఫోన్కి యాప్లోకి అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది త్రూ నెట్వర్క్. అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారానే కదా ఇదంతా అవుతుంది. సో ఇలాంటి టైంలోన మనకి ఏదైనా హ్యాక్ అనేది జరగవచ్చు. మనం ఏదైతే డేటా అనేది పంపిస్తామో హ్యాకర్ ఎవరైనా కూడా దాన్ని హ్యాక్ చేసి ఉండొచ్చు. సో అటువంటి హ్యాకింగ్ అనేది ఏమీ లేకుండా నెట్వర్క్ అనేది సేఫ్టీగా ఉండడం కోసం మనం కొంత సెక్యూరిటీ అనేదాన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, స్కాలబిలిటీ. స్కాలబిలిటీ అనేది ఐఓటీలోనే అనే కాదు, ఇంకెందులోనైనా దానికి ఒకటే మీనింగ్. ఏంటి అంటే స్కాలబిలిటీ అంటే ఏంటి, స్కేల్ అన్నారు కదా. సో స్కేల్ అంటే ఏంటి, పెంచడం. ఓకేనా. పెంచడం, తగ్గించడం కూడా వస్తుంది. సో అంటే ఏంటి, ఇప్పుడు నార్మల్గా ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు అలర్ట్ మెసేజెస్ అనేవి ఒకేసారి పంపిస్తుంటే ఒకే నెట్వర్క్ ద్వారా కొన్ని ఎక్కువ నెట్వర్క్స్ అనేవి వెళ్తూ ఉంటే కొన్ని ఎక్కువ డేటా అంటే సింగిల్ నెట్వర్క్ నుండి ఒక మల్టిపుల్ డేటా అనేది వెళ్తుంటే అక్కడ ఏమవుతుంది, సమ్ ట్రాఫిక్ అనేది వస్తుంది. అవునా. సో ఆ ట్రాఫిక్ అనేది దాన్ని రెడ్యూస్ చేయడం కోసం యూజర్స్ అనే వాటిని గ్రో చేయడం, లేదంటే డేటా అనేది గ్రో చేయడం. ఓకేనా. మెయిన్గా స్కాలబిలిటీ అంటే ఏంటంటే గ్రో చేయడం. ఏం గ్రో చేయొచ్చు మనము ఈ యొక్క ఐఓటీలోన, యూజర్స్ని గ్రో చేయొచ్చు, లేదంటే డేటా అనేదాన్ని గ్రో చేయొచ్చు. ఓకేనా. సో మెయిన్గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే స్కాలబిలిటీ అంటే గ్రో చేయడం. ఓకేనా. స్కేల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అది స్కాలబిలిటీ. నెక్స్ట్ రిలయబిలిటీ అంటే ఏంటి, రిలయబుల్ మెసేజెస్. అంటే మనం తీసుకున్న డేటా అనేది, మనం తీసుకున్న మెసేజ్ అనేది ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి ఎర్రర్ కూడా ఉండకూడదు. ఓకేనా. సో ఎటువంటి ఎర్రర్ కూడా లేకుండా ఉంటే దాన్ని ఏమంటారంటే రిలయబిలిటీ. సో మనం ఏదైతే డేటా అనేది మనకు వస్తుందో దాంట్లోనే ఎటువంటి ఎర్రర్స్ అనేవి ఉండకూడదు. అది థర్డ్ కండిషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఎఫిషియన్సీగా ఉండాలి. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, సో నార్మల్గా రిలయబిలిటీకి ఎఫిషియన్సీకి ఏంటి, ఇక్కడ రిలయబిలిటీ అంటే ఎటువంటి ఎర్రర్స్ లేకుండా కరెక్ట్ డేటా అనేది పంపించడం. మరి ఎఫిషియన్సీ అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది కదా. అంటే ఎఫిషియన్సీ అంటే ఏంటంటే తక్కువ టైంలో కరెక్ట్ డేటా అనేది రావడం. అర్థమవుతుందా. సో తక్కువ డేటాలో అంటే ఇక్కడ కొంతమంది అంటారు కదా, సో అంటే హార్డ్ వర్క్గా చదివే పిల్లలు ఉంటారు, తర్వాత స్మార్ట్గా చదివే వాళ్ళు కూడా ఉంటారు. సో హార్డ్గా చదివే వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేసి బాగా అంటే రాత్రి పగలు కష్టపడి చదివిన వాళ్ళకి అవే మార్కులు వస్తాయి, స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళకి అయ్యే మార్కులు వస్తాయి. ఇక్కడ అప్పుడు మనం ఏమంటాం, ఈ స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళకి ఎఫిషియన్సీగా చేసాం అంటారన్నమాట. ఓకేనా. అంటే తక్కువ టైమే యూజ్ చేసినా వాళ్ళు ఎఫిషియన్సీగా వర్క్ చేస్తారు, తక్కువ టైంలోనే కరెక్ట్ డేటా అనేది ఇస్తారు. సో దాన్ని ఎఫిషియన్సీ అంటారు. నెక్స్ట్ డేటా ప్రైవసీ అండ్ ఎథిక్స్. డేటా ప్రైవసీ అండ్ ఎథిక్స్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ సెక్యూరిటీ కోసం మాట్లాడుకున్నాం. సో నెట్వర్క్ రూపంలో ఏవైనా ట్రాఫిక్ అనేది ఎదురవుతుంది, సో లేదంటే హ్యాకర్స్ అనే వాళ్ళు హ్యాక్ చేస్తారు. సో దానికి కొంత సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, అదేవిధంగా డేటా అనేది ప్రైవసీగా ఉంచాలి. అంటే దానికి ఏదైనా కోడ్స్ అనేవి అంటే కీస్, కోడ్స్ అలాంటివి మనం యూజ్ చేయాలి, డేటా ప్రైవసీగా ఉంచాలి. నెక్స్ట్ అండ్ ఎథిక్స్. సో అంటారు కదా ఎథిక్స్ అండ్ వాల్యూస్. సో విలువలు అంటారు కదా. అంటే ఎథిక్స్ ఇక్కడ దేనికి యూజ్ చేసాము అంటే
కరెక్ట్ డేటా అనేది యూజ్ చేయాలి. అంటే మనం ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక యాప్లో నుండి ఒక అలర్ట్ మెసేజ్ అని వచ్చింది. ఏమని వచ్చింది? సో మీ ఇంట్లోనే ఇలాగ ఫ్యాన్ అనేది ఇలాగా ఏమవుతుంది, తిరుగుతుంది, ఎవరు లేకపోయినా తిరుగుతుందని ఒక అలర్ట్ మెసేజ్ వచ్చింది. సో నిజానికి అక్కడ తిరగట్లేదు, ఆగిపోయి ఉంది. అంటే ఇక్కడ మనకి కరెక్ట్ మెసేజ్ అనేది రాలేదు. సమ్ హ్యాకింగ్ వల్ల దేని వల్ల అక్కడ కరెక్ట్ మెసేజ్ అనేది మనకు రాలేదు, తిరుగుతున్నట్టు వచ్చింది. సో మనకు అక్కడ ఏంటి అంటే కరెక్ట్ మెసేజ్ రాలేదు కాబట్టి దాన్ని ఏమంటారంటే ఎథిక్స్ అంటారు. అంటే మనం ఏదైతే డేటా అనేది పంపిస్తున్నామో అది ఎథికల్గా ఉండాలి, అంటే కరెక్ట్గా ఉండాలి, అది ఎథిక్స్. నెక్స్ట్ ఇంటర్ ఆపరబిలిటీస్ అంటే ఏంటంటే టూ డివైజెస్ మధ్య కూడా డేటా అనేది అంటే కమ్యూనికేట్ చేసుకోవడానికి, అదేవిధంగా డేటా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. సో ఒక డివైస్ నుండే పంపించాలి అలా అని లేదు. టూ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్న డివైజెస్ ద్వారా కూడా మనం డేటా అనేదాన్ని కమ్యూనికేట్ చేసుకోవడము, లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం అలాంటివి కూడా చేసుకోవచ్చు, అది కూడా చెయ్యాలి అనేది ఇంటర్ ఆపరబిలిటీస్. అర్థమవుతుందా? అందుకే ఇది ఇంటర్. సో ఇంటర్ అంటే రెండింటికి మధ్యలోన, ఓకేనా, రెండు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్స్ మధ్య, ఓకేనా. సెక్యూరిటీ అంటే ఏంటని చెప్పుకున్నాము, నెట్వర్క్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, నెట్వర్క్లోనే ఎటువంటి హ్యాకింగ్ జరగకుండా. స్కేలబిలిటీ అనేది ఏం చెప్పాము, మనకి ఎప్పుడైతే యూజర్స్ని గ్రో చేయాలి లేదంటే డేటాని గ్రో చేయాలి, సో అలాంటి టైంలో స్కేలబిలిటీ. రిలయబిలిటీ అంటే ఎటువంటి ఎర్రర్ లేని మెసేజ్. ఎఫిషియన్సీ అంటే తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్, లేదంటే తక్కువ టైంలోనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్. డేటా ప్రైవసీ అండ్ ఎథిక్స్ అంటే డేటా ప్రైవసీ అంటే సేమ్ సెక్యూరిటీ లాగే సమ్ కోడ్స్ యూజ్ చేయడం, ప్రైవసీ అనేది ఇచ్చేయడం. ఎథిక్స్ అంటే ఏంటి, సేమ్ కరెక్ట్ డేటా అనేదని ఇవ్వాలి, రాంగ్ డేటా అనేది ఇవ్వకూడదు, ఓకేనా. ఎథిక్స్ అంటే ఏదైతే నిజం ఉంటుందో, ఓకేనా, అది మాత్రమే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇంటర్ ఆపరబిలిటీస్ అంటే టూ డిఫరెంట్ డివైసెస్ మధ్య కూడా డేటా కమ్యూనికేషన్ అనేది జరగవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, డేటా ఎక్స్చేంజ్ అనేది కూడా జరగాలి, ఓకేనా. ఇవి కండిషన్స్, ప్రిన్సిపల్స్. మరి క్యాపబిలిటీస్ అంటే ఏంటి? సో క్యాపబిలిటీస్ అంటే ఈ ఐఓటీ అనేది ఏమేమి చేయగలదు. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ ఏంటి అంటే మనకి ఈ యొక్క ఐఓటీ అనేది ఏంటంటే వైర్లెస్ కమ్యూనికేషన్. సో వైర్లెస్ కమ్యూనికేషన్లోన నెట్వర్క్స్ ఏమేమి ఉంటాయి, వైఫై ఉంటుంది, తర్వాత బ్లూటూత్ ఉంటుంది, సెల్యులర్ నెట్వర్క్స్ ఉంటాయి. సో వీటన్నిటి ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే డేటా అనేది పంపించవచ్చు ఒక డివైస్ నుండి ఇంకొక డివైస్కి త్రూ ద నెట్వర్క్. ఏ నెట్వర్క్స్ అవి? ఏ నెట్వర్క్స్? వైఫై, బ్లూటూత్, నెక్స్ట్ సెల్యులర్, ఇలా కొన్ని నెట్వర్క్స్ ద్వారా మనం పంపించవచ్చు. అంటే కనెక్టివిటీ అనే క్యాపబిలిటీ దీనికి ఉంది. నెక్స్ట్ ఏంటి, డివైస్ మేనేజ్మెంట్. సో డివైస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే సమ్ టూల్స్ యూజ్ చేసి, ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి, ఓకేనా. సో ఈ యొక్క రిమోట్ కంట్రోల్ ఇవన్నిటిని యూజ్ చేసి మనము ఈ యొక్క పర్టికులర్ డివైస్ అనేదాన్ని మేనేజ్ చేయొచ్చు. డివైస్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంది. నెక్స్ట్ డేటా కలెక్షన్ అండ్ ప్రాసెసింగ్. అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఏది ఏంటి, డేటా కలెక్ట్ చేస్తుంది. సో సెన్సింగ్ లేయర్ అనేది సెన్సర్స్ ద్వారా, యాక్చుయేటర్ ద్వారా డేటా అనేది ఫిజికల్ ఎన్విరాన్మెంట్ నుండి డేటా అనేది కలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్ లేయర్ వచ్చేసరికి అది ప్రాసెస్ చేసుకుంటుంది అని చెప్పాం కదా. సో ఇక్కడ ఇది ఏం చేయగలదంటే డేటా అనేది కలెక్ట్ చేయగలదు, నెక్స్ట్ ప్రాసెసింగ్ కూడా చేయగలదు, ఓకేనా. నెక్స్ట్ యాక్షనబుల్ డేటా అంటే ఏంటంటే మనం ఒక కలెక్ట్ చేసే ఒక రా డేటా అనేది, అంటే మనం ఏదైతే సెన్సింగ్ లేయర్ నుండి ఏదైతే డేటా అనేది కలెక్ట్ చేసామో ఆ కలెక్ట్ చేసినంతా కూడా కరెక్ట్ అవ్వదు కదా. సో అందులో కూడా మనకి ఏదైతే మీనింగ్ఫుల్ డేటా, ఏదైతే అవసరమయ్యే డేటా, మీనింగ్ఫుల్ డేటా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం తీసుకొని, ఓకేనా, దాన్ని మాత్రమే మనం తీసుకుంటే దాన్ని ఏమంటామంటే యాక్షనబుల్ డేటా అంటాం, ఓకేనా. సో ఒక కలెక్టెడ్ డేటా లేదంటే ఒక రా డేటా ఉంది, ఆ రా డేటాలో నుండి మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తామట. అంటే మనకి ఏదైతే మీనింగ్ఫుల్ డేటా కావాలో దాన్ని మాత్రమే తీసుకుంటాము, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్జ్ కంప్యూటింగ్. ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఎడ్జ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్. సో ఏంటి, నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పేటప్పుడు డిఫరెన్స్ చెప్పాను. ఏంటి, డివైస్ అనేది ఇక్కడ ఉంటుంది,
క్లౌడ్ కంప్యూటింగ్తో పోల్చుకుంటే ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది డివైస్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. వెన్ క్లౌడ్ కంప్యూటింగ్తో పోల్చుకున్నప్పుడు ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది ఇక్కడ ఫాస్ట్గా ప్రాసెసింగ్ చేస్తుంది. సో ఇక్కడ ఇది ఒక క్యాపబిలిటీ ఉంది. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటి? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సో మనం చెప్పాం ఈ ఐఓటీ అనేది క్లౌడ్ కంప్యూటింగ్తో అగ్రిగేట్ అవుతుంది కాబట్టి మెయిన్గా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? ఇది ఒక వెబ్ సర్వర్, ఇది వెబ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా డేటా అనేది స్టోరేజ్ చేస్తుంది, అంటే కలెక్ట్ చేస్తుంది, దాన్ని ఎనాలిసిస్ చేస్తుంది, ప్రాసెసింగ్ చేస్తుంది. ఇవన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చేస్తుంది. ఓకేనా? సో అంటే ఇవన్నీ కూడా ఐఓటీ అనేది చేయగలదు. ఓకేనా? సో కనెక్టివిటీ చేయగలదు త్రూ ద వైర్లెస్ వైఫై, నెక్స్ట్ బ్లూటూత్, సెల్యులర్ నెట్వర్క్స్ తర్వాత డివైస్ మేనేజ్మెంట్ చేయగలదు, డేటా కలెక్ట్ చేయగలదు, ప్రాసెసింగ్ చేయగలదు. నెక్స్ట్ మనం ఏదైతే కలెక్ట్ చేస్తామో ఆ డేటా నుండి మీనింగ్ఫుల్ డేటా అనేది తీసుకోగలదు. నెక్స్ట్ ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఫాస్ట్ ప్రాసెసింగ్ చేయగలదు. నెక్స్ట్ స్టోర్ చేయగలదు, అనలైజ్ చేయగలదు, ప్రాసెసింగ్ కూడా చేయగలదు. ఓకేనా? ఇది దాని క్యాపబిలిటీస్, అవి చేయాల్సిన కండిషన్స్, రూల్స్ మాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.